నమ్ముతూ వచ్చి మోసపోయాం. ఈ ఎన్నికల సమయం వచ్చినప్పటికి కూడా ఈ ప్రభుత్వం ఏ విధంగానూ స్పందించే పరిస్థితి కనబడట్లేదు. కాబట్టి తప్పని పరిస్థితుల్లోనే ఈ కార్యాచరణ చేపట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ కార్యాచరణని అమలుపరచడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం అనేక సార్లు అయితే చర్చలు జరిపింది, కానీ ఈ చర్చలన్నింటిలో చూస్తాం చేస్తాం అనే పదజాలం వాడారు తప్ప మళ్ళీ యథావిధిగా వాళ్ళ సహజ లక్షణాన్ని, మోసపూరితమైనటువంటి లక్షణాన్ని ప్రదర్శించారు తప్ప ఇటువంటి నిర్మాణాత్మకమైనటువంటి చర్య చేపట్టినటువంటిది లేదు. మన్మోహన్ సింగ్ గారిని కమిటీ మెంబర్గా వేస్తూ, కమిటీ అధ్యక్షులుగా చూపిస్తూ ఇవాళ వరకు వారికి ఆఫీస్ కేటాయించడం కానీ ఎటువంటి నిర్మాణాత్మకంగా చేసినటువంటి పరిస్థితి లేదు. ఇవన్నిటి దృష్ట్యా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మేము అనుమానిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం మారే అవకాశం కనబడతా ఉంది. అంటే ఎన్నికలు వచ్చి కొత్త ప్రభుత్వం ఏర్పడవచ్చు, ఈ ప్రభుత్వం కొనసాగవచ్చు. ఏది జరిగినప్పటికీ ఇప్పుడు రావాల్సినటువంటి బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారనే దాని పట్ల స్పష్టత లేదు. కాబట్టి మా బకాయిలన్నింటినీ వెంటనే చెల్లించాలని, పీఆర్సీ వెంటనే ప్రకటించాలని, ఐఆర్ ఫిట్మెంట్ ప్రకటించాలని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో జేఏసీగా తీసుకున్నటువంటి ఏదైతే కార్యాచరణ ఉందో దాన్ని విజయవంతం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. జేఏసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో, ప్రతి పాఠశాలలో, ఈవెన్ పెన్షనర్స్ హోమ్లో ఇవాళ నల్ల బ్యాడ్జీలు ధరించి ఏదైతే గత 4 సంవత్సరాలుగా మేము డిమాండ్స్ మీద, పెండింగ్ బకాయిల మీద, అపరిష్కృతంగా ఉన్న మా సమస్యల మీద ప్రభుత్వానికి దఫాలుగా విజ్ఞప్తులు, వినతి పత్రాలు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో జిఓఎంకి సమర్పించుకున్నప్పటికీ ఒక్క అడుగు పడని నేపథ్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్, కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున తమ కార్యాలయాల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేస్తున్నారు. రేపు ఎల్లుండు ఈ నిరసన తెలియజేయడంతో పాటు తాలూకా కేంద్రాలన్నింటిలోనూ, అలాగే జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా మధ్యాహ్న భోజన విరామ ప్రదర్శన జరుగుతుంది. విజయవాడలో ఇక్కడ పంచాయతీరాజ్ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన విరామ సమయ ప్రదర్శన జరుగుతుంది. ఇవాళ ఉద్యోగులు, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో, ఇప్పుడే మాకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల నుంచి అందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి అందరూ మూకుముడిగా బయటకు వచ్చి తమ నిరసనను తెలియజేసి ప్రభుత్వానికి మా యొక్క అపరిష్కృతంగా ఉన్న డిమాండ్స్ మీద మా ఆవేదనని తెలియజేశారు. ప్రభుత్వానికి కూడా మేము చెప్తున్నాం, మీరు పీఆర్సీ మేము వస్తే పీఆర్సీని 1 నెలలో అన్నారు, 4 సంవత్సరాల పాటు పీఆర్సీ ఇవ్వలేదు. 4 సంవత్సరాల తర్వాత కూడా మాకు హెచ్ఆర్ఏలో 4%, ఫిట్మెంట్లో 4%, పెన్షనర్స్ ఎడిషనల్ క్వాంటంలో 3% కోత విధించారు. డిఏలు ఎప్పటికప్పుడు గత ప్రభుత్వాలన్నీ 1-2 డిఏలు పెండింగ్ ఉంచాం, కానీ మేము వస్తే 1 డిఏ కూడా పెండింగ్ ఉంచమని చెప్పారు. ఇవాళకి 6 డిఏ బకాయిలు బకాయిలుగా ఉండిపోయినాయి. 2 కొత్త డిఏలు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఓ పక్క కేంద్ర ప్రభుత్వం ప్రతి 6 నెలలకు 1 డిఏ ఇస్తుంటే మనం 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు డిఏ ఇవ్వటం, దాన్ని 30 నెలలైనా 24 నెలలైనా 25 నెలలైనా ఇవ్వకుండా ఉండటం. డిఏ బకాయిలే 6,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. పీఆర్సీ ఏరియర్స్ బకాయిలే 6,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. సరెండర్ లీవ్లు 3 సంవత్సరాల నుంచి పేమెంట్ చేయకపోవడం వల్ల 6 నుంచి 7,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. మేము చెప్తున్నాం 25,000 కోట్ల రూపాయలు మా బకాయిలు, మాకు ఇవ్వవలసిన బకాయిలు, అలాగే మా జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ మాకు మా డబ్బులు మీ దగ్గర ఉంచుకుని ప్రభుత్వం దగ్గర ఇవ్వనియే ఉన్నాయి. నిన్న మంత్రివర్గ సమావేశంలో కూడా మరి రాష్ట్ర జేఏసీ నాయకత్వాలతో మంత్రివర్గ సమావేశం కూడా మాట్లాడుతూ మేము 4,000 కోట్ల వరకు 31 మార్చిలోపు ఇస్తాం, మిగిలినవన్నీ జూన్లో ఇస్తాం, ఇంకా మిగిలితే ఆ తర్వాత మీకు క్లారిటీ ఇస్తామని చెప్పడం శోచనీయమైన విషయంగా భావిస్తున్నారు. ఇది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అలాగే ఎవరైనా రిటైర్ అయితే డబ్బులు వచ్చే పరిస్థితి లేదు, ఎవరైనా చనిపోతే ఇన్సూరెన్స్ ఉండే పరిస్థితి లేదు, మేము దాచుకునే దానికి లోన్లు పెడితే లోన్లు ఉండే పరిస్థితి లేదు. టీఏడిఏలు ప్రభుత్వం అనేక స్కీములు ఇవి పెట్టి ఇచ్చేస్తుంది. వాటి కోసం బయటకు అన్ని తిరిగితే టీఏడిఏలు ఈ 4 సంవత్సరాల్లో ఒక్కటిచ్చిన పరిస్థితి లేదు. 12వ పీఆర్సీని కమిషనర్ని అపాయింట్ చేశారు. ఇంతవరకు కమిషనర్కి ఒక ఆఫీస్ కానీ, ఒక స్టాఫ్ మెంబర్ని కానీ, ఇంకొకటి కానీ ఇచ్చిన పరిస్థితి కమిషనర్ లేదు. ఒక్క అడుగు కూడా పడలా. 31 జనవరి కల్లా కమిషనర్ రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి జూన్కు ముందు కమిషనర్ని అపాయింట్ చేశారు. కమిషనర్కి ఒక రూమ్ కానీ, ఒక స్టాఫ్ కానీ, ఒక పేపర్ కానీ, కనీసం ఒక చిన్న ఇంకు కానీ, ఒక నోటిఫికేషన్ వచ్చిన పరిస్థితి లేదు. ప్రభుత్వం చిత్తశుద్ధి ఉద్యోగుల పట్ల మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. 13 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్లు ఉన్నారు. మేము ప్రజల్లో భాగం కాదా? మీకు సంబంధించిన అన్ని సంక్షేమ పథకాలను, మీకు సంబంధించిన అన్నింటినీ ఏ ప్రభుత్వానికి సహకరించడంగా మేము సహకరించాం. మీకు సంబంధించిన అన్ని తీసుకొచ్చాం. కరోనా నేపథ్యంలో మేము మా డిమాండ్స్ అన్నింటినీ వెనక్కి పెట్టుకున్నాం. ఇవాళ 15 రోజులు 20 రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే ముందు 30 సెప్టెంబర్ ఇస్తానని చెప్పి మాతో అగ్రిమెంట్ చేసుకున్న మాట వాస్తవమా కాదా?
30 సెప్టెంబర్ లోపు మీ బకాయిలన్నీ తీరుస్తాం అని చెప్పి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో అలాగే జిఓఎంలో మినిస్టర్స్ అందరి ముందు కూడా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దగ్గర కూడా మాకు మినిట్స్ ఇచ్చిన పరిస్థితి మాతో ఒప్పందం చేసుకుంది కరెక్టా కాదా? సెప్టెంబర్ వెళ్ళిపోయింది, నవంబర్ వెళ్ళిపోయింది, జనవరి వెళ్ళిపోయింది, ఫిబ్రవరి వెళ్ళిపోయింది. ఎవరికి రిటైర్ అయిన వాళ్ళకి పరిస్థితి లేదు. ఇవాళకి కూడా ఈ నెలలో మళ్ళీ పెన్షన్లు ఇంకా పడని పరిస్థితి ఉంది. 8వ తారీఖు వరకు పెన్షన్లు పడుతుంటాయి, జీతాలు పడుతూనే ఉంటాయి. ఎప్పుడు వరకు పడతాయో ఎప్పుడు ఉంటాయో తెలీదు. మా ఏపీజీఎల్ఐ మా గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించి అయితే 6 నెలల నుంచి దాని పోర్టలే మూసేశారు. ప్రతి నెల మా దగ్గర వసూలు చేస్తున్నారు. లోన్లు పెట్టుకోవడానికి లేదు, ఇంకోటి చేయడానికి లేదు, మెచ్యూరిటీ లేదు, కొత్త బాండ్స్ లేవు. వెబ్ పోర్టలే 6 నెలల నుంచి మూసే. అదేమంటే మేము కొత్త సిస్టమ్ తీసుకొస్తాం. కొత్త సిస్టమ్ తీసుకొచ్చేవాళ్ళు కొత్త సిస్టాన్ని తీసుకొచ్చి ఇవాళ పాత సిస్టాన్ని ఆపి కొత్త సిస్టాన్ని పెట్టాలి. కానీ 6 నెలల ముందు నుంచి ఏం లేదు. ఇప్పుడుగా లోన్లు ఇవన్నీ కూడా మేము పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి, మా మెచ్యూరిటీలన్నీ ఉన్నాయి కాబట్టి, రిటైర్మెంట్ లోన్ ఉన్నాయి కాబట్టి ఆ పోర్టల్ ఓపెన్ చేస్తే మేము అప్లికేషన్స్ పెడతామని చెప్పి పోర్టల్ని ఓపెన్ చేయకుండా 6 నెలల నుంచి క్లోజ్ చేశారు. 2 సంవత్సరాల నుంచి పేమెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ పిఆర్సీ మీరు అడిగిన దానికి లేట్ అయితే ఇంటీరియం రిలీఫ్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. మరి అన్నిటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఉద్యోగులు వాళ్ళ పెద్ద ఎత్తున, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున మరి కార్యాచరణకు శ్రీకారం చుట్టారు, ఆందోళన తెలియజేస్తున్నారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జేఏసీ నాయకత్వాలను పిలిపించి మరి ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని, ఇంటీరియం రిలీఫ్ను ప్రకటించాలని, సరెండర్ లీవ్ 3 సంవత్సరాల బాకీలు చెల్లించాలని, పెండింగ్ బకాయిలన్నీ చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే రేపటి నుంచి చలో 27 ఫిబ్రవరి 27 చలో విజయవాడ కార్యక్రమానికి కూడా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్స్ అందరూ పెద్ద ఎత్తున మన కార్యక్రమాలకు హాజరై జయప్రదం చేయవలసిందిగా పిలుపునిస్తున్నాం.